ఈ కలమంద చెట్టుతోని మనకు చాలా చెప్పలేనన్ని విషయాలు ఆయుర్వేదికంలో బాగా ఔషధమైన మొక్క ఉపయోగాలు ఉన్నాయి. ఈ చెట్టు మనకు గర్భాశయాల గడ్డలు వచ్చిన వారు, నీటి బుడగలు అయిన వాళ్ళు ఈ కలమంద గుజ్జును ఒక ముక్కను తీసుకొని దీని పై చెక్కును తీసి కొంచెం జీలకర్ర పొడి, కొంచెం పసుపు, కొంచెం నవ్వుగొత్తి వేసుకొని ఇది జ్యూస్ పెట్టుకొని తాగడం కానీ ఈ ముక్కను లైట్గా అద్దుకొని రోజు మార్నింగ్ ఒక 10 గ్రాముల నుంచి 20 గ్రాముల మధ్యలో తీసుకుని ఉంటే ఇట్లా 40 డేస్ తీసుకుని ఉంటే మన గర్భాశయాల గడ్డలు కానీ, మన గర్భాశయాల గడ్డలు వచ్చిన వాటికి కానీ, నీటి బుడగలు అయిన వాటికి కానీ ఇట్లా మనం ఒక 40 డేస్ దీన్ని గుజ్జును ఏదో విధంగా సేవించినట్టు అయ్యేది ఉంటే మనకు దివ్యమైన ఔషధం, గడ్డలు కరిగిపోతాయి. మనం ఫేస్కు ఈ గుజ్జును తీసుకొని కొంచెం పసుపు వేసుకొని ఫేస్ పింపుల్స్ మీద అన్నిటి మీద మనము ఈ గుజ్జును వేసుకునేది ఉంటే పింపుల్స్ క్రమంగా అన్నిపోయి మన మచ్చలు లేకుండా స్మూత్గా ఉంటుంది, ఫేసు గ్లోగా ఉంటుంది. దీని మన ఈ కాలిన గాయాలకు జస్ట్ ఒక 1/2 ఇంచు ముక్క తీసుకొని ఇట్లా 2 ఇంచుల ముక్కలు తీసుకొని దీన్ని అడ్డంలో చీరి మనం కొంచెం స్టవ్ మీద వేడి చేసి ఎక్కడైతే కాలిన గాయాల మీద కొంచెం పసుపు వేసి కట్టుకట్టామనుకో ఈ పుండు కానీ గాయం కానీ తగ్గిపోతుంది. దీంతో మనకు ఈ చేతులల్లో కానీ గోర్లలో కానీ చిన్న ముళ్ళు విరిగినా కానీ మీద రణాల సొంటిది అయినప్పుడు కూడా కొంచెం మన ఈ ముక్కను ఇట్లా సంటర్లా కోసి వేడి చేసి ఎక్కడైతే కాలిన గాసి దీన్ని కట్టుకట్టామనుకో ఈ నానిన ప్రధానానికి ఈ ముళ్ళు సులువుగా లేచి వస్తుంది. ఇట్లా మనం చాలా ఎన్నో విధాలుగా షుగర్ వ్యాధుల్లో దీన్ని కాలి ఏం వేయకుండా కొంచెం పసుపు వేసి దీని గుజ్జును సేవించిన